నమస్కారం అన్న. నమస్తేనా. మీ పేరు? నా పేరు పరమేష్. పరమేష్ గారు. కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది? వచ్చిన ఇన్ని రోజుల్లో కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది? ఏం అమలు కాలే ఇప్పటిదాకా అయితే. గ్యాస్ అన్నాడు, విద్యుత్ అన్నాడు, ఏం అమలు అవుతలే ఇప్పటిదాకా. ఇంకా మోడీ అన్న చెప్పిందన్న అయ్యింది. పెట్రోల్ తక్కువైంది రేటు, గ్యాస్ మీద తక్కువైంది 100 రూపీస్ రేటు. మోడీ గవర్నమెంట్ వస్తే మంచిది. ముందులానే అయింది. ఇప్పుడు మళ్ళీ పాత కాంగ్రెస్ ఎట్లా ఉందో 50 సంవత్సరాల కాంగ్రెస్ అదే ఉంది. మోడీ మంచి వ్యక్తి అనుకుంటున్నాను నేను. అది అంటే గత ప్రభుత్వంలో మంచిగా అనిపించిందా మీకు? ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం మంచిగా? కేసీఆర్ అంతా ఇంకా మనిషి ఇంకా వేరే దొరకలేడు కూడా. ఎందుకంటే అన్ని మాయమాటలే, చెప్పినన్ని మాయమాటలే. ఈ సిటీ గవర్నమెంట్ గమనించలేవరు, మన డిస్ట్రిక్ట్లలో గమనించి ఓటింగ్ మొత్తం వన్ సైడ్ వేసారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ సపోర్ట్ ఇచ్చింది బీజేపీ, టీఆర్ఎస్కు. అప్పుడే ఆమె లిక్కర్ కేసు వెళ్ళిపోయేటిది. సపోర్ట్ ఇచ్చినాక ఎన్ని రోజులు ఆగింది. ఇప్పుడు నిక్కర్ కేసు ఎందుకు వెళ్ళింది? మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు. మోడీ అట్లా కాదు, అందరూ మనోళ్ళు అనుకుంటారు, మన ఆడపిల్ల అనుకుంటారు. కానీ అట్లా లేదు ప్రభుత్వం. ఇప్పుడున్న గవర్నమెంట్ బాగాలేదు, కాంగ్రెస్ అస్సలు బాగాలేదు. ముందు ముందు మంచి రావాలంటే మోడీ రావాలి, మోడీ గవర్నమెంట్ రావాలి. అంటే ఇప్పుడు పెట్టిన పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా సరిగ్గా లేవు అని చెప్పేసి అంటున్నారు. ఆల్మోస్ట్ అదే చెప్తున్నా నేను. ఇప్పుడు పెట్రోల్ కొంచెం తక్కువైంది, గ్యాస్ మీద 100 రూపీస్ తక్కువైంది మోడీ విషయంలో. 500 గ్యాస్ అయితే రాలేదు ఇప్పటిదాకా. అయితే వచ్చి 3 నెలలు అయిపోయింది గవర్నమెంట్. అంటే ఇప్పుడు మోడీ గారు కూడా ఏవైతే కొన్ని గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నాయో ప్రైవేట్ చేసేస్తున్నారు అంటున్నారు. ఒక విషయం చెప్పాలంటే మోడీ గవర్నమెంట్ విషయంలో చాలా అభివృద్ధి అయ్యింది. మోడీ గవర్నమెంట్ విషయంలో ఇంకో విషయం, మెయిన్ థింగ్ విషయం అంటే చాలా పథకాలు ఉన్నాయి. కొంతమంది తెలియదు, పబ్లిక్ చాలామంది తెలియదు. నాకు నిన్నే తెలిసినాయి, నాకు 3-4 సార్లు నిన్నే తెలిసిన విషయాలు. చాలా పథకాలు ఉన్నాయి, మనం యూజ్ చేయలేకపోయినాం. దాని గురించి చెప్పలేరు ఈ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. కేసీఆర్ గవర్నమెంట్ చెప్పలేదు చాలామంది. అందువల్ల జర ఇంకా పడి ఉండిపోయింది. మొత్తం చేసేది మొత్తం బీజేపీ చేసింది, కానీ మోడీ గవర్నమెంట్ చేసింది. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయలే, నామినేషన్ చూపించుకుంది అంతే. ఇది అన్న అయింది. అంటే ఇప్పుడు వచ్చే రాబోయే కేంద్ర ఎన్నికల్లో గ్యారంటీగా మళ్ళీ మోడీ వస్తారు అనుకో. 400 పైన కొడతాడు మోడీ, 400 పైన కొడతాడు. మోడీ అంటే వాళ్ళకి ఇష్టం లేదు, ప్రపంచాలే ఇష్టం ఉన్నది. మన ఇది ప్రపంచం మొత్తం మోడీ సాప్ అంటారు. మోడీ గవర్నమెంట్ కంపల్సరీ వస్తుంది. అంటే మోడీ గారు చేసిన పనులలో మీకు నచ్చినవి ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి, 1-2 అని చెప్పలేము, చాలా ఉన్నాయి. ఎందుకంటే మోడీ సిస్టమేటిక్. ఒకటి వర్ణిస్తే అది లైఫ్ లాంగ్ చేస్తాను చూస్తాడు. ఏదో స్కీమ్ పెట్టినా కూడా అది ఫ్యూచర్ పిల్లలకైనా ఏదైనా కూడా చూసుకుంటే మోడీ గవర్నమెంట్ చాలా బాగుంది. అంటే మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి రిలీజియస్ అయితే ఏదైతే ఉందో అది ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వస్తామంటారు? అది ఏం లేదు, అది ఇక ఏదైనా కూడా మంచిగా చేస్తే వాళ్ళైనా కూడా చెప్తారు అట్లనే. ఆ విషయం అయితే ఒప్పుకోవాలి. ఎందుకంటే మోడీ ఉండబట్టికే దేశం ఉంది. దేశము ఇండియా కొంతమంది తెలియకపోతున్నా కూడా చాలామంది తెలిసింది మోడీ వల్లనే. శ్రీరామనవమి భూమి ఎలా అయింది? 500 సంవత్సరాల నుంచి రామచంద్ర భూమిది ఎవరు పట్టించుకోలే, సైలెంటే చేసుకుంటూ పోయాడు. అంతెందుకు మోడీ ముస్లిమ్సే వ్యతిరేకంగా లేరు. ఇప్పుడు మోడీనే ముస్లిమ్స్ వాళ్ళే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు దానికి. ఒకవేళ మళ్ళీ మోడీ గారు వస్తే ఇంకా ఎటువంటి పనులు చేయాలనుకుంటున్నారు మీరు? ప్రపంచంలో మంచి ఇండియా దేశం అయితే అవుతుంది మోడీ వస్తే. అవుతుంది, మోడీ వస్తాడు, తిరుగులేదు. మోడీ తర్వాత యోగి వస్తాడు, ఇంకా తిరుగులేదు భారతదేశానికి. ఇక మనోళ్ళు హిందూస్ అయినా ఎవరైనా కూడా అందరం కలిసికట్టు ఉండి ఏది న్యాయం అది చేయాలి. నేను హిందూకు సపోర్ట్ అయ్యి ముస్లిం సపోర్ట్ అంటే ఏది న్యాయంగా భర్తంగా ఉందో అది చేయాలి. మోడీ కూడా చేస్తే కూడా ఏది న్యాయబద్ధంగా ఉందో అదే చేస్తాడు. ముస్లిం అయితే ఒప్పుకుంటలే కదా మోడీ విషయంలో బాగా చేస్తుంటాడు ముస్లిం. అదే అన్న.